దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, దేవుడంటే ఎలా ఉంటాడో తెలియకుండానే నమ్మారు. మరి ఎక్కువగా బోధకులు బోధిస్తున్నారు కానీ దేవుడు ఎలా ఉంటాడో బోధించట్లేదు. వారి కన్నులకు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం చేసింది? గురుడితనం కలిగించింది. కాబట్టి ఏదో చెప్పాలంటే 4 చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ నిజానికి దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. వారి బోధలను బట్టి ఆలోచించేస్తూ ఉంటే దేవుడు అర్థం కాలేదు అని అర్థమైపోతుంది మనకు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? పోయిన వారం ధ్యానించాం. ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు అంటే మొట్టమొదట అతడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఎవరు పడితే వారు దేవుళ్ళు కారు. మనకు కనిపించే ఈ విశ్వాన్ని, సృష్టిని, భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, సకల జీవకోటిని, సర్వ మానవాళిని సృష్టించిన వాడే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, అదే భాగంలో దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు అంటే ఇవాళ అంశం దహించు అగ్ని. దేవుడు ఎలా ఉంటాడు? దహించు అగ్ని. దహించు అగ్ని. అగ్ని ఎలా ఉంటుంది? మనకు కనిపించే అగ్ని మండుతుంది, కాలుతుంది, కాల్చుతుంది, తగలబెడుతుంది, భస్మీపటలం చేస్తుంది. అయితే ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి పరిశీలన చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేశాను. నాశనము కావలసినంత పరిస్థితి లేదా నాశనము చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే ఇవి జంట నగరాలు. సొదొమ, గొమొర్రా పట్టణాలు జంట నగరాలు. ఈ నగరాలు దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నాయి, పాపంతో నిండిపోయాయి. ఉదాహరణకు ఆలోచన చేస్తే ఎంతవరకు వారు బలత్కారులై ఉన్నారు, ఎంతవరకు పాపాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే జాగ్రత్తగా వినాలి. ఈ పట్టణాలు పాపంతో నిండిపోయాయని, ఈ పట్టణంలో నీతిమంతుని కుటుంబం ఉందని దేవుడు లోతు కుటుంబాన్ని చూసి లోతు కుటుంబాన్ని కాపాడుకోవటానికి తన దూతలను పంపితే ఆ సొదొమ గొమొర్రా ప్రజలు అంటే యవనులు మొదలుకొని అంటే పిల్లలు మొదలుకొని పెద్దల దాకా ఏం చేయడానికి వచ్చారు తెలుసా? లోతు, నీ ఇంటికి ఎవరో వచ్చారు, వారు చాలా అందంగా ఉన్నారు కాబట్టి వారిని మేము అనుభవించాలి, వారిని మాకు అప్పగించు అనే స్థాయికి వచ్చారు. అంటే దేవదూతలను కూడా వీళ్ళు పాడు చేయాలి,
దేవదూతలతో కూడా వీళ్ళు వ్యభిచారం చేయాలని, మహాపాతకం చేసుకోవాలని లోతును ఒత్తిడి చేశారు. లోతు గారు వారి ఒత్తిడికి తట్టుకోలేక తనకున్న 2 కుమార్తెలను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. బాగా ఆలోచించారా? కొత్తగా అల్లుళ్ళు కూడా ఆయన చూశాడు, వారికి పెళ్ళిళ్ళు చెయ్యాలి. కానీ ఆ సందర్భంలో నీతిమంతుని కుటుంబానికి వచ్చిన శోధన ఏంటంటే, సొదొమ గొమొర్రా ప్రజలు బలాత్కారం చేయుటకై లోతు కుటుంబాన్ని చుట్టుముట్టారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక రకంగా తన కుమార్తెలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కానీ అతడు పాపం చేయటానికి కానీ తప్పు జరిగించడానికి కానీ అతడు అవకాశం ఇవ్వలేదు. కానీ వారు లోతు కుమార్తెలను లక్ష్య పెట్టలేదు. కానీ నీ ఇంటికి వచ్చిన కొత్త అతిథులు ఎవరో ఉన్నారు, వారు అందమైన వారు, వారిని అనుభవించాలనుకున్నారు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, పాపం చేయడానికి ఈ లోకం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో, ఎంత త్వరపడుతుందో ఆలోచించండి. అలాగూ సొదొమ గొమొర్రా పట్టణాలు పాపంతో బలాత్కారంతో నిండిపోయాయి గనుక యెహోవా కోపము ఆ పట్టణాల మీద రగిలిపోయింది. ఆ పట్టణాన్ని దహించాలనుకున్నాడు. అందుకొరకే లోతుకు చెప్పాడు, ఇదిగో నీకు అల్లుళ్ళు కావలసిన వారు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి వారిని కూడా తీసుకొని ఇదిగో నేను చూపించు ప్రదేశానికి వెళ్ళిపో అని చెప్పాడు. లోతు గారు తనకు అల్లుళ్ళు కాబోతున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని లేపి అడిగితే, దయతో దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నితో దహించబోతున్నాడు, సర్వనాశనం చేయబోతున్నాడు, దయతో మీరు వచ్చేయండి అని అంటే, అల్లుళ్ళు మామగారిని ఎలా చూశారు తెలుసా? ఎగతాళి చేయువాని వలె కనిపించాడు. లోకం ఈరోజు కూడా అండి దేవుని మాటలను, దేవుని సేవకులను, దైవజనులను ఎలా ఆలోచిస్తుందంటే, వెర్రివారు వీళ్ళు, దేవుడు 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 అని పిచ్చి పట్టింది వీళ్ళకు, లేదా క్రైస్తవ మత వ్యాపకులు వీళ్ళు, అలాగూ చిన్న చూపు చూస్తున్నారండి. కానీ లోతు చెప్పింది సత్యం, లోతు చెప్పింది నిజం. కానీ లోతు చెప్పిన మాటలను ఎవరు లెక్క చేయలేదు. కనుకనే దేవుడు చెప్పినట్టుగానే, ఆ దూతలు చెప్పినట్టుగానే తన కుటుంబాన్ని తీసుకొని ఇదిగో బయలుదేరాడు. బయలుదేరకముందే దేవుడు తన దూతల ద్వారా చెప్పాడు, ఎవ్వరు కూడా ఈ పట్టణం వైపు తిరిగి చూడవద్దు, వెనుదిరిగి చూడవద్దు అని చెప్పాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య ఏం చేసిందండి? ఏం చేసింది? గురి యొద్దకే పరిగెత్తాలి. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూస్తే నా శిష్యులు కానేరడని యేసు అని చెప్పాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్టుగానే లోతు భార్య, లోతు కుమార్తెలు వెళ్ళాలి. కానీ అందులో లోతు భార్య లోకం వైపు లేదా సొదొమ గొమొర్రా వైపు ఒకసారి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ మధ్య కర్ణాటక నుండి, రాజస్థాన్ నుండి రాతి ఉప్పు వచ్చింది. ట్రాక్టర్లకు తీసుకొని వచ్చారు. నేను అక్కడికి వెళ్ళి అడిగాను, ఈ సైజు రాళ్ళు లాగున్నాయి. గమనించారా? కొండల్లో ఉన్న రాయి ఎలా ఉంటుందో అలాంటి రాళ్ళు. ఇదేంటన్నాను. వాళ్లకు మన తెలుగు భాష రాదు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఉప్పు అండి అన్నారు, సాల్ట్. అక్కడ రాశారు సాల్ట్ కిలో 150 రూపాయలు. వెళ్ళి చూశాను, పట్టుకొని చూస్తే రాయిని వీళ్ళేమో ఉప్పు అంటున్నారేంటి అని అడిగి అందులో ఒక ముక్క కొట్టిమన్నాను. కొట్టి ఇచ్చాడు. అలా నోట్లో వేసుకున్నాను. ఆ ఉప్పే, రాతి ఉప్పు, కొండలుగా ఉంటుందండి అది. దాన్ని పగలగొట్టి
ఆ రాళ్ళు వేసుకొని వస్తారు. నేను కిలో తెచ్చి పెట్టుకున్నాను తినడానికి. కాబట్టి లోతు భార్య ఎలా అయిపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? అందుకొరకే సొదొమ గొమొర్ర సంగతి చూడా, సొదొమ గొమొర్ర సంగతి చూడా, లోతు భార్య నాడు లోకాశలోబడి, లోతు భార్య నాడు లోకాశలోబడి, ఊరి వెలుపల ఉప్పు స్తంభమాయే. ఊరి వెలుపల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నెల మరతు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతూ. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, లోతు భార్య ఉప్పు స్తంభమైంది వాస్తవమే. కానీ లోతు భార్య చూసినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయి? యెహోవా సన్నిధి నుండి, యెహోవా యుద్ధ నుండి, దేవుడైన యెహోవా నుండి అగ్ని బయలుదేరి, గంధకం బయలుదేరి సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేసింది? తగలబెట్టేసింది. యెహోవా అగ్ని, యెహోవా అగ్ని. అందులోని పశువులు, అందులోని మొక్కలు, అందులోని మనుషులందరూ కూడా ఏమైపోయారు? అందరూ కాల్చివేయబడ్డారండి. అందరూ కాల్చివేయబడ్డారు. 2025 ఇలాంటి జనవరిలో, 2025 మర్చిపోయారు. కానీ జనవరిలో ఏం జరిగిందో తెలుసా? అమెరికా రాష్ట్రాలలోని ఒక రాష్ట్రం లాస్ ఏంజలీస్, ఎవడో బీడి ముక్క, సిగరెట్ ముక్క ఏదో తాగేసి అలా పడేశాడు. పెద్ద వృక్షాలు, మంచి పచ్చదనం. లాస్ ఏంజల్స్లో బాలీవుడ్, హాలీవుడ్ నటులు, అగ్రనటులు, కోటీశ్వరులు, పెద్ద పెద్దవారు ఉన్నారు. వాళ్ళకి హెలికాప్టర్లు, విమానాలు, వేల ఎకరాల పొలాలు. గమనించారా? అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది లాస్ ఏంజలీస్. గమనించండి ప్రియమైన దేవుని వారులారా. కానీ దేవుని మరిచిపోయింది. ఆ చిన్న బీడి ముక్కనే అలాగూ అడవిని తగలబెట్టుకుంటూ వచ్చింది. గమనించారా? విస్తరించింది. 100 కిలోమీటర్ల పొడవు మంటలు అంటుకుంటూ వచ్చాయి. అదేమవుతుంది అనుకున్నారు? ఆ అడవి వరకే ఉంటుంది అనుకున్నారు. తిన్నగా లాస్ ఏంజలీస్ పట్టణం మీదకి వచ్చి పడ్డది. 40-50 అంతస్తులు కూడా అలాగూ తగలబడిపోయాయి. ఎక్కడి వారు అక్కడ పరారు. గమనించారా ప్రియమైన దేవుని వారులారా? సొదొమ గొమొర్రా పట్టణాలని అందరూ జ్ఞాపం చేసుకున్నారు. ఓహో, యెహోవా దహించి అగ్ని అయి ఉన్నాడు. అవును, ఆయన సహింపడు. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు ఎంతగానో హెచ్చరించాడు, అభివృద్ధి చేశాడు, బోధింపజేశాడు. కానీ వారు మారలేదు. కనుక దేవుడు చూసినంత వరకు చూశాడు. ఆ తర్వాత దేవుని యొద్ద నుండి గంధకమును, అగ్నిని పంపించేశాడు. కనుక దేవుడు ఎలా ఉంటాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వారులారా. లేఖన భాగంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 7వ వచనం. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని అబ్బాబ్బాబ్బాబ్బా ఎట్లా దహిస్తుందటండి? చెత్త వలె దహిస్తుంది. ఈ చలికాలం కొంతమంది చలిమంటలు వేసుకున్నారా?
ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు వాము కట్టె దొరికేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే వాము కొట్టి 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 కొంత మూట కట్టుకొని వచ్చేవాళ్ళం. ఎందుకంటే చలిమంటకు వస్తుంది. గమనించారా? అది ఇళ్ళ దగ్గర తెచ్చేసుకుంటే చలిమంట వేస్తున్నప్పుడు మాది పెద్ద మంట కావాలని చెప్పి ఇంత వేసేవాళ్ళం. గమనించండి ప్రేమైన దేవుని వారలారా. అయితే తన మాట విననల్ల వారి మీద, తనకు నల్లని వారి మీద దేవుడు ఏం చేస్తాడు? కోపాగ్నిని కోపాగ్నిని వారి మీద కుమ్మరిస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. అందుకొరకే ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో గారికి దేవుడు మోసే ద్వారా అనేక మారులు బోధింపజేశాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేయించి చూపించాడు. కానీ ఫరో మారలేదు. తొలిచూరు సంతానాన్ని హతం చేసిన తర్వాత ఫరో చక్రవర్తి మోసే గారిని పిలిపించి, ఇదిగో మీ దేవుడైన యెహోవాను ఆరాధించుటకు మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడు. అంతకు మునిపేమో యెహోవాను ఆరాధించుటకు మేము వెళ్ళవలనని చెప్పుచున్నారు, యెహోవా ఎవడు అన్నాడు ఫరో చక్రవర్తి. యెహోవా ఎవడు అన్నాడు. కానీ ఇప్పుడు తెలిసొచ్చింది కాబట్టి మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ఆ మీదటనే వారిని మరలా వెంబడించాడండి. ఏ ఇజ్రాయేలీలనైతే దేవుడు ఫరో చక్రవర్తి పంపించాడో అదే ఫరో మరలా వెంటాడి వారిని బానిసలుగా తెచ్చుకుందామని బయలుదేరారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. పిల్లలు, మోషే గారు అక్కడ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు, నీ ప్రార్థన నేను వినను, ఇక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నీ చేతిలో కర్ర ఉంది, వెళ్ళి ఆ సముద్రానికి చూపించన్నాడు. అలాగూ కర్ర చూపించేసరికి సముద్రం ఏమైంది? 2 పాయలైపోయిందండి. అలాగూ ఆరిన నేలలో ఇజ్రాయేలీలు లక్షల మంది వాళ్ళ కోళ్ళు, వాళ్ళ కుక్కలు, వాళ్ళ గంపలు, వాళ్ళ పశువులు, వాళ్ళ మందలు అలాగూ వారితో పాటు వెళ్ళిపోయాయి. బాగా గమనించారా? అలాగూ వెళ్తున్నాయి. ఎందుకంటే లక్షల మంది కదండి. వారి వెనకాలనే ఫరో సైన్యం కూడా రథాలు వేసుకుని వచ్చేసారు. వారు ఆరణ్యాల్లోనే నడుస్తున్నారు. వారు ఆ సముద్రం గుండానే వెళ్ళిపోతా ఉన్నారు. ఎప్పుడైతే సముద్రాన్ని దాటిపోయారో ఇజ్రాయేలీలు ఒడ్డున చేరిన తర్వాత మోసే నీ చేతులు ఏముందన్నాడు. ఇదిగో కర్ర ఉందన్నాడు. ఇదిగో అలాగూ చూపించు ఈ సముద్రానికి అన్నాడు. అలాగూ కర్రను తీసుకొని అలాగూ చూపించాడు. గమనించారా? అప్పుడు ఏమైంది తెలుసా? ఫరో సైన్యం, పరాక్రమశాలులు, బలాఢ్యులు, చక్రవర్తులు వారందరూ కూడా ఏమైపోయారు? ఎర్ర సముద్రములో మునిగిపోయారు, చచ్చిపోయారు. యెహోవా అగ్ని వారి మీద రగులుకొనింది. వారి మీద యెహోవా కోపాగ్ని మండింది. ఎంతకాలం బానిసలుగా నా పిల్లలను చూస్తారు? మరలా వెంటాడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు మారట్లేదని దేవుడు ఫరో సైన్యాన్ని ఏం చేశాడు? ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. ఎక్కడ ముంచేశాడు? ఎర్ర సముద్రంలో ముంచేశాడండి. దేవుడు తన కోపాగ్నిని వారి మీద రగులు చేశాడు. వారి మీద కుమ్మరించారు. కనుక వారు అంత సర్వనాశనం అయిపోయారు. దేవునికి స్తోత్రం. అలాగే నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయం 18వ వచనం.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించు. సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషే గారిని పిలిచాడండి. అక్కడ ఎవరు పశువులు కానీ మందలు కానీ మేపుకోవడానికి అక్కడికి రాకూడదు. ఎవరు ఆ కొండ మీదకి ఎక్కకూడదు. కేవలం తన సేవకుడైన మోషే గారు మాత్రమే రావాలని చెప్పాడు. కనుక మోషే గారు వెళ్తున్నప్పుడు యెహోవా అగ్ని అక్కడికి దిగి వచ్చేసింది. ఆ పర్వతం అంతా కూడా ధూమమయమై ఉంది. ఆ ధూమం ఎలా ఉందంటే కొలిమిలో నుండి వచ్చి గొప్ప పొగలాగుంది. అందులో నుండి దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఏం రాసిచ్చాడండి? 1992లో జాగ్రత్తగానండి, మెసపతోమియా అని ఒకప్పుడు పేరుండింది. ఆ తర్వాత అది ఇరాక్ దేశంగా మారిపోయింది. ఇరాక్ దేశం మీదకి 32 అమెరికా మిత్ర దేశాలు యుద్ధానికి వచ్చాయి. అతి భీకరంగా యుద్ధం చేసాయి. ఒక్కొక్కసారి 500 విమానాలు అలాగే లేచిపోయి బాంబులు వేసి మరి తిరిగి వచ్చాయి. అలాగూ క్షిపణులు స్కడ్లు వదిలిపెట్టినప్పుడు భూమిని ఒక రకంగా పెద్ద లోయల్లాగా చేసింది ఆ బాంబులు. యుద్ధం సమసిపోయిన తర్వాత చాలామంది భూగర్భ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేశారు. బాగా గమనించండి. ఒక పెద్ద లోయలాగా బాంబు పడినప్పుడు ఎలాగైతే చిట్లిపోయిందో ఆ ప్రదేశం అంతటిని చూసినప్పుడు 2 రాతి పలకలు కనిపించాయి. ఆ 2 రాతి పలకల్ని వారు తీసుకొని వచ్చారు విమానంలో. వాటన్నిటిని పరిశీలన చేసుకున్నారు. ఆ భాష చాలా మందికి అర్థం కాలేదు. ఆ భాష తెలిసిన వారిని తీసుకొని వచ్చారు. వారు ఇజ్రాయేలీలు. వారికి హీబ్రూ భాష వచ్చు. కనుక దాన్ని చూసిన వెంటనే ఇది మోషే గారికి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు అని చెప్పారు. చదవండి దాన్ని అంటే వారి భాషలో చదివి చెప్పారు. అదేంటంటే, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ భూమి క్రింద ఉన్న నేల యందే కానీ దేని రూపమునైనా చేసుకోనకూడదు. వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు, నమస్కరింపకూడదు. మీ దేవుడునగు యెహోవానగు నేను రోషము గల దేవుడును. దేవునికి స్తోత్రం. శాస్త్రవేత్తలు గుండెలు బద్దలైపోయాయి. ఏంటిది? ఎస్, దేవుడు ఆ ప్రాంతంలోనే సీనాయి పర్వతం మీద ఒకప్పుడు దేవుడు మోషే గారికి వ్రాసి ఇచ్చాడు. సరే, మోషే కాలం, ఫరో కాలం నాటి ఈ రాతి పలకలు, ఈ అక్షరాలు ఇంత నైస్గా, ఇంత చక్కగా మలచగలిగే పరిజ్ఞానం ఎవరికైనా ఉందా? ఆనాటి వ్రాత ప్రతుల్లో లేదా ఆనాటి రాతి చెక్కడాల్లో ఇలాంటి శిల్పకారులు ఉన్నారా? ఇంత చక్కగా రాయగలుగుతారా? ఏమిటి, ఎవరు రాసి ఉండవచ్చు అని ఆలోచన చేస్తే మోషే రాయలేదు. ప్రవక్తలు రాయలేదు. దేవుడే అగ్ని లాంటి తన హస్తముతో అలా లిఖించాడని వారు తీర్మానం చేశారు. దేవునికి స్తోత్రం. కనుక యెహోవా అగ్ని ఆ పర్వతం మీదికి దిగి వచ్చెను. కాబట్టి ఆ పర్వతమంతా ధూమమయమై ఉండెను. కొలిమిలో నుండి పొగ వచ్చినట్టు ఆ ప్రాంతమంతట కూడా పొగ కమ్మి ఉండెను. అప్పుడు మోషేతో దేవుడు 40 రోజులు తన దూత ద్వారా మాట్లాడించి ఆజ్ఞల పలకలను రాసి
మోషే గారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే అతడు దహించు అగ్ని. కాబట్టి ఇప్పుడు ఆ 10 ఆజ్ఞల పలకల్ని భద్రంగా ఒక మ్యూజియంలో ఉంచారు. చాలామంది చూడడానికి వెళ్తున్నారు, చూసి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎలా ఉంటాడో తన గ్రంథమందు మనకు చక్కగా తెలియపరిచి ఉన్నాడు. తన పిల్లలను కాపాడుకోవడానికి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. చూసారా ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన భక్తులు, తన పిల్లలు, తన జనమైన ఇశ్రాయేలులకు ఎలా సాయం చేశాడో తెలుసా? వారి మధ్య ఉన్నాడని చెప్పడానికి పగలు పగలు మేఘస్తంభంగాను ఎలా ఉన్నాడట? ఎందుకండి మేఘస్తంభం? మండుటెండలో ఒకసారి మేఘం అలాగూ సూర్యునికి అడ్డుగా వచ్చింది అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? పొలంలో పనిచేస్తున్న వారికి ఎలా ఉంటుంది? ఏం రాదు. చల్లగా వచ్చేటప్పుడు అమ్మా ప్రాణం చల్లగా అవుద్ది. అందుకొరకే 40 సంవత్సరాలు కనాను యాత్ర, వాగ్దాన భూమికి మోసే తన జనాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన పిల్లల్ని కాపాడుకోవడానికి దేవుడు రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడట, పగలు మేఘస్తంభంగా ఉన్నాడట. వారి మధ్య ఉన్నాడని వారికి తెలుసు కదా, చూసారా? కాబట్టి రాత్రికాల సమయంలో ఎలా ఉన్నాడు ఆయన? అగ్నిస్తంభము. అలాగని చెప్పేసి అగ్ని ఆకారం వేసుకొని దండం పెట్టడం కాదు. అందుకొరకే ఆజ్ఞలో ఏం చెప్పాడు? పైన ఆకాశం అందు గాని, క్రింద భూమి ఎందు గాని, భూమి క్రింద ఉన్న నెల ఎందు గాని దేని రూపమునైనను చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడినని చెప్పాడు. కాబట్టి అగ్నిలాగుండే స్తంభాన్ని చేసుకొని దానికి మొక్కటం కాదు. దేవుడు వారి మధ్య ఉన్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు, చీకటిని పారదోలుతూ ఉన్నాడు. క్రూర మృగాల నుండి, విష సర్పాల నుండి లక్షలాది ఇజ్రాయేలు జనాన్ని కాపాడుతున్నాడు. ఆ రోజుల్లో లైట్లు లేవండి, కరెంట్లు లేవండి. ఒకవేళ కిరోసిన్ పోసుకొని దివిటీలు అంటించుకుందామంటే కూడా అప్పులు లేవండి. కాబట్టి లక్షలాది మందికి ఎక్కడి నుంచి తేవాలి? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అగ్ని స్తంభంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు అంటే దహించు అగ్ని. కాబట్టి ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నువ్వు తెలుసుకొనుము. చూసారా? తానే ఎలా ఉన్నాడట? నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర నడుచుచున్నాడని తెలుసుకొను. చూసారా? నీ ముందు నడిచిపోతున్నా అర్థం ఏంటి? ఎవరైనా ఇప్పుడంటే ఈ మొబైల్స్ వచ్చాయి కాబట్టి కొద్దిగా కరెంట్ పోయేటప్పటికి ఏం చేస్తారు? అదే టార్చ్. ఒకప్పుడు సపరేట్ బ్యాటరీలు వేసుకొని టార్చ్ తీసుకొని పొలాలకు వెళ్ళేవాళ్ళు. గమనించారా? ఆ టార్చ్ ఎక్కడేస్తారు? వెనకాలనా, ముందా? మరి ఇప్పుడు దేవుడు
చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని వలె నీ ముందర నడిచిపోతున్నాడు. అంటే నీకు వెలుగు చూపుతున్నాడండి, వెలుగు చూపుతున్నాడు. అందుకొరకే యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఏనాడు భయపడను, నేను ఎవరికి ఏనాడు భయపడను. కాబట్టి దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని వలె నీ ముందర నడిచిపోతున్నాడు. నీకు మార్గం చూపుతున్నాడు, నీకు వెలుగు చూపుతూ ఉన్నాడు, నీకు భయం లేకుండా నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని, దహించు అగ్ని. అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 22వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 22వ వచనం చూడండి. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ అగాధం వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రగులబెట్టును. చూసారండి, నువ్వు కొండ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేస్తే అది భయపడదా? ఏమంటే భయపడుతుందా? కొండ మీద బండైనా భయపడుతుందా? ఏది భయపడదండి. మనిషికి అవన్నీ భయపడవు. ప్రేమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎలా ఉన్నాడు అనే ఆలోచన చేస్తే నా కోపాగ్ని పాతాళ అగాధము వరకు దహించును. ఎక్కడి వరకు వెళ్తుందట? పాతాళంలోకి వెళ్తుంది. పాతాళంలోనే అగాధంలో కూడా వెళ్ళిపోతుంది. అక్కడి వరకు దహిస్తుంది. ఆ తర్వాత భూమి మీద ఉన్న పంటను అది కాల్చివేస్తుంది. పర్వతముల పునాదులను అదేం చేస్తుంది? రగులు పెడుతుంది. అంటే అర్థం ఏంటి? బాగా గమనించండి. కొంతమంది ఏమంటారంటే, ఇద్దరు బాగా కొట్లాడుతూ ఉన్నప్పుడు విడిపించాలనుకుంటారు. అవునా? ఏం రాజు? విడిపించాలనుకుంటారు. కానీ ఒకడు వచ్చి నువ్వే తప్పు చేసింది అని ఒక్కని అన్నాడు అనుకో, వీనికి ఏమవుద్ది? ఇంకా రగిలిపోద్ది. గమనించారా? అగ్నికి ఆజ్యము తోడైంది అంటారు. ఆజ్యము అంటే గాలి, ఆజ్యము అంటే కిరసనాయిలు. మండే మంటకి మరి కిరసనాయిలు పోస్తే ఆరిపోతుందా? ఏమవుతుంది? దేవుని కోపానికి ముందుగాని ఈ కొండలు పర్వతాలు తత్తరిల్లుతున్నాయి, భయపడుతున్నాయి దేవుడు అంటే. కానీ ఇప్పుడు ఆయన కోపాగ్ని వచ్చేటప్పటికి అవి ఏమవుతున్నాయట? రగిలిపోతున్నాయి. పర్వతాలు, కొండలు, లోయలు అన్ని కూడా ఆయనంటే భయం. చూసారా? కాబట్టి ఆయన కోపాగ్ని పాతాళ లోకములోని అగాధం వరకు వెళ్ళి దహిస్తుంది. భూమి మీద పంటను కాల్చివేస్తుంది. పర్వతముల యొక్క పునాదులను రగిలించేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారులారా. కనుక వీటన్నిటికీ భయం ఉంది అంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రేమైన దేవుని వారులారా, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతను, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును
భూమి తన స్థానము తప్పునట్లును. ఆహాహా. తన కోపాగ్ని చేత, తన ఉగ్రత చేత ఏం చేస్తాడంట? ఆకాశమును ఏం చేస్తుందంట? వణుకును. వణకడం అంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఇట్లనే వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, తెల్లని బట్టలు వేసుకున్నాను, ఆ రోడ్డు మీద ఒక చోట నిలబడ్డాను. ఆ మురికాలువలో కుక్క మునిగింది, వచ్చింది అక్కడికి. దగ్గరలోకి వచ్చి అది ఏం చేసింది? అట్లా వణకడం గమనించారా? అలాగూ తన దేహం అంతా అలా అనేటప్పటికీ అంత అదే ఏది ప్యాంట్ అంతా ఆ మురికాలలో ఉన్నదంతా కొట్టిపోయింది. కాబట్టి దేవుని యొక్క కోపాగ్నికి ఆకాశం ఏం చెప్తుందట? వణుకుతుంది. వణికితే దాని మీద ఉన్నవన్నీ ఏమవుతాయి? దాని మీద ఏమున్నాయి? సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఒక్కసారి కుక్క కదా ఇలా ఇలా అన్నప్పుడు ఎలాగైతే దాని బురద, మలినము, పూడు ఎలాగైతే రాలిపోతుందో అలాగూ ఆకాశము వణుకును అంటే అన్ని రాలిపోతాయి. ఆ తర్వాత భూమి తన స్థానము తప్పుతుందటండి. తన స్థానము గంటకు ఈ భూమి శాస్త్రజ్ఞులు అంచనా కట్టారు, 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందటండి. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకృతి అంతా తిరుగుతూ ఉన్నందువల్లే మనకు నిమిషాలు, గంటలు గమనించారా? రాత్రి, పగలు, వారాలు, నెలలు, సంవత్సరాలు వస్తున్నాయి. లేకపోతే ఇవన్నీ రావండి. కాబట్టి ఇప్పుడు భూమి ఏమో అమ్ముతుందట, తన స్థానము తప్పుతుందట. కొన్నిసార్లు బాగా గమనించండి. వలస వెళ్తాం కదండి, వలస ఆయా ప్రాంతాలకు మీరు కూడా కొంతమంది వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక ట్రక్కు నిండా జనం ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు బోల్తా పడింది అనుకోండి, ఎక్కడుంటాం మనం? బస్సు బోల్తా, లారీ బోల్తా అనుకోండి, ఆటో బోల్తా, ఏమవుతుంది? కూర్చుంటాం ఏంటి? కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, తల పగిలిపోతుంది. గమనించారా? ఏమైనా కావచ్చు, ఏమైనా చిత్తడి కావచ్చు. ఇప్పుడు భూమి తన స్థానము తప్పిపోద్ది. భూమి ఇప్పుడు 860 కోట్ల మందిని మోసుకొని తిరుగుతూ ఉంది. ఒక్కసారి బోల్తా పడింది అనుకోండి, వీళ్ళు ఎక్కడ పోతారు? అంటే మనమంతా ఎక్కడ పోతాం? అడ్రస్ లేదు, ఎవడు చూడడానికి కూడా ఉండడు, ఎవడు సమాధి చేయడానికి కూడా ఉండడు. గమనించారా? అందుకొరకే ఆయన కోపాగ్నికి, దేవుని యొక్క కోపాగ్నికి భూమి తన స్థానము తప్పును. ఆకాశం వణికిపోతుంది, భూమి తన స్థానమే తప్పిపోతుందట. ఎంత భయంకరం! కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరొక మాటను చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. క్షమించండి, నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన కోపాగ్ని ఎలా ఉంటుందట చెబుతుంది చూడండి. నహూము ప్రవక్తకి చెప్పాడు దేవుడు, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు?
ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. మంచిదండి. ఇక్కడ అద్భుతమైన మాట రాయబడిందండి. ఆయన ఉగ్రత నుండి తప్పించుకుని వాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఏమండి, అగ్ని పారుతుందా? నీళ్లు పారుతాయి, నీళ్లు పారుతాయి, కానీ అగ్ని పారుతుందంటాడు ఏంటి? ఆయన కోపము అగ్ని వలె పారును. ఇండోనేషియాలు కానివ్వండి, మెక్సికోలు కానివ్వండి, కొన్ని దేశాలలో అప్పుడప్పుడు అగ్ని పర్వతాలు పేలుతాయి. అగ్ని పర్వతాలు పేలుతాయి. అది ఒక 20-30 రోజులకు పేలుతుంది అన్నప్పుడు ఆ కొండ మొత్తం కూడా పొగలు వచ్చేస్తాయండి. అది చలికాలం ఎండాకాలం అనేది ఉండదు. ఏ కాలమైనా అగ్నిపర్వతం బద్దలవుతుంది అనుకున్నప్పుడు అందులో నుంచి పొగలు విరజిమ్ముతుంది కొండంతా కూడా. అప్పుడు వెంటనే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేస్తారు, ముందుగానే తరలించేస్తారు. ఆ తర్వాత ఉంటుందండి, అది పేలినప్పుడు చూడాలి. సుమారు 5-6 కిలోమీటర్ల ఎత్తు వరకు అగ్ని విరజిమ్ముతుందండి. ఎవడంత ఎత్తు విరజిమ్మ చేయలేడు. కానీ అలాగూ కొలిమిలో నుండి వచ్చినట్టు ఒక్క చోట కాదండి, దాదాపుగా చాలా విస్తీర్ణం అంతా అలాగొచ్చేస్తుంది. వచ్చి ఆగిపోతుంది అంటే అది కొన్ని దినాలు అలాగే ఉంటుంది. అందులో నుండి యోబు గ్రంథంలో చెప్పాడు, భూమిపైన ఆహారం పండును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అగ్నిమయము. ఎక్కడో లోపట కొన్ని 100,000 కిలోమీటర్ల లోపల అగ్ని కుత ఉడుకుతూనే ఉంటుందండి. అందుని బట్టే భూమి మీద ఆహారం పండుతుంది. రొట్టె కాల్చాలంటే ఏం చేయాలి? పొయ్యిలో ఏముండాలి? స్టవ్వే అనుకోండి. ఇప్పుడు పొయ్యి మరిచిపోయినారు అనుకోండి, స్టవ్వే ఉందనుకోండి, దాని మీద పెన్నం పెంచి పెట్టేస్తాము, దాని మీద రొట్టె కొట్టేస్తాము. కానీ దాని కింద ఏముండాలి? అలాగూ ఈ భూమి పంట పండుతుంది అంటే దీని లోపలి భాగము అగ్ని లోపల మండుతుంది కనుకనే మనకు పైన పంట పండుతుంది. కాబట్టి అక్కడ నుండి ఏం చేస్తుందంటే అగ్ని లావా రూపంలో బయటకు వస్తుందండి. ఒక పెద్ద కెనాల్ బారినట్లు మారుతుంది. ఆ టైంలో ఎవ్వడు అక్కడ ఉండడు, ఎంత సాహసయాత్రికుడు కూడా అక్కడ ఉండడు. ఎందుకంటే అది లావా మండుతున్న అగ్నిలాగా ఎర్రగా అలాగూ పారుకుంటూ వచ్చేస్తుంది. చెట్లు మాడి మసి అయిపోతాయి. ఏదున్నా అది కాలిపోతుంది. చూసారే? అందుకొరకే యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన కోపము అగ్ని పారినట్లు పారును. అగ్ని పారినట్టు. చూసారా? ఆయన కోపం అలా పారిపోద్ది. నీళ్లు పారిపోవడం చూసాం, కానీ అగ్ని పారిపోవడం లేదా పారటం అన్నది తెలియదు. కానీ ఇలా లావా రూపకంలో దేవుడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన కోపం ఎంత భయంకరమైందో ఆలోచించండి. ఆయన మాటలను కూడా ఆలోచించండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడండి. ఆయన మాట ఎట్లాంటిదంట? ఏం దేవేంద్ర, ఆయన మాట ఎలా ఉంటుందట? నా మాట దహించు అగ్ని వంటిది కాదా? ఆయన మాటే అగ్ని అటండి. ఆయన నుండి పుట్టుకొచ్చిన మన మాట ఎట్టుంటుంది?
దేవుని మాట దహించు అగ్ని వంటిది, రైట్. బండను బద్దలు చేయు సుత్తె వంటిది, మంచిది. అందుకొరకు కొన్నిసార్లు అంటూ ఉంటాడు, వాడు ఈ మాట అనకూడదు, ఎదుటివాడు ఆమె ఈ మాట అనకూడదు. ఈ మాట అన్న తోడనే నా మనసంతా కాలిపోయింది. ఏమైంది? కాలిపోయిందా? నిప్పు పెట్టారా? మాట మానసికంగా కాల్చేస్తుందండి, కాల్చేస్తుంది. అందుకొరకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు, అది సంగతి, సర్వ శరీరానికి అగ్గి పెట్టుద్ది. అందుకొరకే యాకోబు పత్రికలో నాలుక అగ్నియే అన్నాడు. దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అని ఆయన అన్నాడు. ఆయన చాలా గొప్పదిలేండి. మన నాలుక కూడా అగ్ని అన్నాడు. మన నాలుక కూడా అగ్నే. ఇరాక్ మీద 32 దేశాలు వచ్చి యుద్ధం చేయడానికి కారణం ఏంటో తెలుసా? నాలుకండి. సద్దాం హుసేన్ గారు ఇరాకు దేశానికి అధ్యక్షుడు, ప్రెసిడెంట్. కానీ పక్కనే చిన్న దేశం కువైట్ ఉంది, అక్కడ పెట్రోల్ బావులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కువైట్ నాది అన్నాడు. అంతే వచ్చింది. కువైట్ దేశం నాదే అని చెప్పి సైన్యాన్ని పంపించాడు, దండెత్తాడు. కువైట్ రాజు ఏం చేశాడంటే రాత్రికి రాత్రి పారిపోయి అమెరికా వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందాడు. ఇదిగో సద్దాం అనేవాడు వచ్చాడు, నా దేశాన్ని నాదే అని చెప్పి తీసుకుంటున్నాడు అని చెప్పాడు. అందుకొరకే అక్కడున్న 32 దేశాలు వెంటనే యుద్ధం ప్రకటించడం, యుద్ధం చేయడం, ఘోరం జరిగిపోయింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీది కానిది నాది అనకూడదు. బాగా గమనించండి. నా భార్యని నాదనాలి, వేరొకరి భార్యని నాది అనకూడదు. నా భర్త అనాలి, వేరొకరి భర్తను పట్టుకుని నా భర్త అనకూడదు. నా స్థలము, నా ఇల్లు, నా పొలము నాది అనుకోవాలి, కానీ వేరొకరి దాన్ని నాది అనకూడదు. ఘోరం జరిగిపోద్ది. అందుకొరకే నాలుక అగ్నియే. అది అవయవాలలో చిన్నదైనప్పటికీ సర్వ శరీరమునకు వాతలు పెట్టేస్తుంది, సర్వ శరీరాన్ని నరకంలోకి పంపించేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, బాగా ఆలోచించండి. మీ మాట జాగ్రత్తగా ఉండాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నీతిమంతుని నోరు జీవపు ఊట. కాబట్టి అలాగుండాలి, కానీ ఇతర మనుషులను కాల్చివేయటము, నీ శరీరానికి ముప్పు తెచ్చుకోవడం ఉండకూడదు. ఇలాగూ లేఖనాలను పరిశీలన చేస్తే దేవుడు ఎలా ఉంటాడు అంటే, ఆయన దహించు అగ్ని. త్వరగా ముగించుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. నా కోపాగ్ని మండుచు ఎక్కడ పడుతుందట? కాపరుల మీద పడును. ఏమండి కాపరుల మీద పడుద్ది? పోయి మండి ఆయన కోపం వచ్చి ఎక్కడికి పడిందట? కాపరుల మీద పడింది. కాపరులు ఎందుకయ్యా అంటే, ఈ కాపరులు గురుడ్డివారై ఉన్నారు, సత్యమును బోధించకుండా ఉన్నారు. గురుడ్డివానికి త్రోవ చూపిన ఎడల
ఇద్దరును నరకంలో పడుతురు కదా. కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్తున్నారు, సంఘాన్ని కూడా నరకానికి నడిపిస్తున్నారు. కనుక ఈ సమాజాన్ని, లోకాన్ని అటువైపు నడిపిస్తున్నారు. పేరుకు మాత్రమే దేవుని సేవకులమని పైవేషం వేసుకున్నారు, గొర్రె చర్మం. లోపల వారు క్రూరమైన తోడళ్ళు. కాబట్టి ఆయన కోపము మండుచు ఎవరి మీద పడుద్ది? కాపరుల మీద పడుద్ది. ఏదో జీతం కొరకు బోధించే వాళ్ళు కొందరు ఉన్నారు, బ్రతుకు తెరువు లేక బోధించేవారు కొందరు ఉన్నారు. ఓకే, కానీ సత్యం చెప్పండి, సత్యం చెప్పండి. సత్యం బోధించట్లేదు కనుక దేవుడు ఈ కాపరుల మీద తన కోపాన్ని మండుచు కాపరుల మీద పడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్త. నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త పడు తిమోతి అని పౌలు గారు చెప్పారు. నిన్ను గురించి జాగ్రత్త పడాలి, నీ బోధన గురించి కూడా జాగ్రత్త పడాలి. కొందరికి ఎలా ఉంటుందంటే బోధ ఒక రకంగా ఉంటుంది, నీ ప్రవర్తన మరో రకంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే తొర్రోడు పళ్ళపోడు అమ్ముతున్నాడట. పళ్ళు లేనోడు ఎంత మిన్నవా, పళ్ళు లేనోడు పళ్ళపొడి పెట్టుకొని మంచిది, చాలా స్వచ్ఛమైనది, మీ పళ్ళు తల 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 మెరిచిపోతాయి, ఒక్కసారి తోమి చూడండి అని. వచ్చినోడంతా వాడి తొరినే చూస్తున్నాడు. ఏమంటివన్నా చెప్పాను, ఒక్కసారి ఈ పళ్ళపొడి తోమి చూడండి, మీ పళ్ళు తల తల మెరిచిపోతాయి, మీ చిగుళ్ళు వాసన పట్టకుండా ఉంటాయి అన్నట్టు. మరి నీ చిగుళ్ళు ఏమైనాయి? నీ పనులు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదని వాడేం చేస్తున్నాడు? తన నోరు కప్పుకుంటున్నాడు. కప్పుకున్నంత మాత్రాన పండ్లు వస్తాయా? రావు. కాబట్టి కొందరు బోధ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో బోధిస్తారు, ఆ బోధకి ఈతగాడి ప్రవర్తనకి సంబంధమే ఉండదండి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడు. అందుకొరకే ఈ బోధకులు సరైన సత్యాన్ని, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పట్లేదు కనుక దేవుడు ఏం చేశాడట? ఆయన కోపము మండుచు కాపరుల మీద పడును. జాగ్రత్త. ప్రేమైన దేవుని వారులారా, అద్భుతమైన వచనాన్ని మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము, నిశ్చలమైన సంఘమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూసారా? ప్రీతికరమైన సేవ చేయుదము, నిశ్చలమైన రాజ్యమును సంపాదించుకుందాము, ఆయన కృపను బట్టి నడుచుకుందాము, భయభక్తులు కలిగి నడుచుకుందాము. ఏలయనగా గమనించారా? నిశ్చలమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, నాశనము కాని రాజ్యము, అంతము లేని రాజ్యము అంటే సంఘము. దేవుడు ఏర్పాటు చేసిన సంఘములో ఉందాం. ఈ రాళ్ళు, రేకులు, పెంకులు ఇవి కాదండి. మనమే జీవమగల దేవుని ఆలయము, మనమే క్రీస్తు శరీరము, అందులో అవయవములై ఉన్నాము. బాగా గమనించండి ప్రియమైన దేవుని వారులారా, ఆయన కృపను బట్టి భయభక్తులతో నడుచుకుందాము. అటు నిశ్చలమైన రాజ్యము, సంఘముగా మనం ఉందాం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుకనే ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే దహించు
అగ్ని అయి ఉన్నాడు. ఎక్కడో ఆది కాండము నుంచి ఆలోచన చేసుకుంటూ వస్తే ఈ చివరి పుస్తకాలైన హెబ్రీ పత్రికలో దేవుడు ఎలా ఉన్నాడో చెబుతుంది. అక్కడ దహించు అగ్ని వలె నీ ముందు నడుస్తున్నాడని చెప్పబడింది. ఇక్కడ కూడా ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అనగానే సూర్యుడు మండిపోతున్నాడు ఇతడే దేవుడు అనకూడదు. సాయంత్రం కాగానే పొద్దు మునగ్గానే లైట్ వేస్తారు లేదా? లైట్ వేయగానే చాలా మంది ఏం చేస్తారు, అన్యులు ఆ లైట్కి మొక్కుంటారండి. నో ఇంత మునుపు దీపం అంటించేవాళ్ళు, ఆ దీపానికే మొక్కుకునేవాళ్ళు. గమనించారా ప్రేమైన దేవుని వారులారా? అది కాదు దేవుడు. సూర్యుడు కాదు దేవుడు. సూర్యుని సృష్టించిన సృష్టికర్త దేవుడు. బాగా ఆలోచించండి. గాలి దేవుడు కాదు, దీన్ని సృష్టించిన వ్యక్తి దేవుడు. ఇలాగూ సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశములు, చెట్లు, గుట్టలు, కొండలు, రాయి రప్ప, కనిపించే పశువులు, పక్షులు, బాగా గమనించండి, ఏది కూడా దేవుడు కాదు. దీనంతటిని సృష్టించిన దేవుడని యెహోవా ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయన ఇప్పుడేమంటున్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. పాపాన్ని సహించడు, అన్యాయాన్ని సహించడు, దుర్మార్గాన్ని సహించడు. ఆయన తన కోపాగ్నిని మన మీద కుమ్మరించేస్తాడు. సొదొమ గొమొర్రా మీద కుమ్మరించలేదా? ఆయన దహించు అగ్ని. కొండ మీద 10 ఆజ్ఞలు రాసిస్తున్నప్పుడు అగ్నిగా ఆయన మోషేకి తెలియపరచవలేదా? కాబట్టి యెహోవా దహించు అగ్ని. అలాగే ప్రియమైన దేవుని వారులారా, ఫరో రథాలను, దేవుని పిల్లల్ని హింసించే వారిని ఎర్ర సముద్రంలో ముంచివేయలేదా? యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాగే ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలందరినీ రాత్రికాల సమయంలో నడిపించడానికి, కాపాడటానికి ఆయన అగ్ని స్తంభముగా ఉన్నాడు. కనుక దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాగ చూస్తే ప్రియమైన దేవుని వారులారా, ఆయన కోపాగ్నికి ఆకాశమే వణికిపోతుంది, భూమి తన స్థానం తప్పిపోతుంది, కొండలు పర్వతాలు వణికిపోతున్నాయి. ఇలా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన మాట వినకపోతే, ఇప్పుడు కూడా ఇంకా ఆయన బోధకు సరిగా నువ్వు లోబడకపోతే, ఆయన కొరకు నువ్వు బ్రతకకపోతే పాతాళం ఎదురు చూస్తుంది. మరో అగ్ని ఎదురు చూస్తుంది. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆయన కోపాగ్ని అండి అది, ఆయన ఉగ్రత అండి అది. నీకు ఇవ్వబడిన 40-50 సంవత్సరాల కాలంలో దేవుని కొరకు బ్రతకకపోతే అనంతకాలం ఎలా ఉంటుంది తెలుసా? బగ్గున మండుచున్న ఎన్నడారని అగ్నిలో నా బగ్గున మండుచున్న ఎన్నడారని అగ్నిలోన కుమిలి కుములుచు ఏడ్చిన ఓదార్చువారు లేరు నీకెవారు లేరు ఓదార్చువారు. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి సాగిపోదువ చింతతో నరకానికి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే, ఎలా ఉంటాడు? దహించు అగ్ని. అగ్నితో చెలగాటమాడొద్దు, అగ్నితో ఆట ఆడుకోవద్దు. అది దహించేస్తుంది, పాతాళ లోకం వరకు అది నిన్ను దహించేస్తుంది. ఆయన కోపం అక్కడ దాకా వెళ్తుంది. ఆయన మాట ఈ భూమి మీద వినకపోతే, మారకపోతే, నమ్మకపోతే, ఇదిగో యుగ యుగాలు కాలి అగ్నిగుండంకి నువ్వు వెళ్ళిపోతావు. బాగా ఆలోచించండి. ఆయన కోపానికి గురే అగ్నిగుండానికి వెళ్ళిపోతావా? ఆయన కోపానికి లోబడి ఆయన కొరకే బ్రతికి నిత్య జీవాన్ని సంపాదించుకుంటావా? ఆలోచించండి.
దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయ